రేపు వచ్చి నీ అంత చూస్తాన్న వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తారు, మౌనంగా ఉండి నేను ఏమనకుండా ఎన్ని అంకెలేశారో అవన్నీ మర్చిపోయి సరే మనకి ఇష్టం ఉన్నప్పుడే నాకు ఇవ్వడప్పుడు, నీకు ఇష్టం ఉన్నప్పుడే ఇట్లా ఇది చెప్పి వాడు వెళ్ళిపోవడం అంటే ఏంటిది? దేవుని యొక్క ముఖాన్ని ప్రార్థనలు నువ్వు చూడగలిగితే నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ముఖాన్ని దేవుడు మార్చేస్తాడు నీ కొడుకు. హల్లెలూయా. ఇదే దేవుని యొక్క ముఖం. రెండోది ఏ ముఖము? దేవుని యొక్క ముఖం. ఆ తర్వాత మూడోది మనం చూసుకుందాం సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. హృదయం ముఖం మనకి ఏమిస్తుందంట? తేటనిస్తుందంట. మూడో ముఖం ఏంటిదంటే తేటనిచ్చేటువంటి ముఖము. జాగ్రత్త చూసుకోండి. Proverbs 15th chapter 13th verse. ఎందుకంటే ముఖాలు జాగ్రత్తగా ఎందుకు అర్థం చేసుకోవాలంటే మన ముఖము సహజ ముఖములో నుంచి మన ముఖం ఏం కాదు, ఇప్పుడు వాక్యానుసారమైన ముఖములలోనికి మనము రూపాంతరపరచబడాలి. అందుకే రోజు ఏ ముఖాలు ఉన్నాయి జాగ్రత్త చూసుకోండి. సామెతలు 15:13 చూస్తే సంతోషము గల హృదయం ముఖములకు ఏమిస్తుందంట? తేటనిస్తుంది. ఈరోజు చాలా సార్లు కూడా మన ముఖము చాలా ఫ్రెష్గా కనబడ్డాను. చాలా మంది అంటారు నీ ముఖం చాలా ఫ్రెష్గా ఉంది కదా, చాలా ఫ్రెష్గా ఉంది. అంటే ఏం చేసుకొచ్చావు నువ్వు? నీ ముఖానికి ఏ లోషన్ రాసుకున్నావు, నీ ముఖానికి ఏ పౌడర్ రాసుకున్నావు, ఏ సబ్బు వాడుతున్నావు నువ్వు, నీ ముఖం ఎంత ఫ్రెష్గా కనబడుతుంది అంటే క్రైస్తవులు సబ్బు వాడితే, క్రీములు వాడితే, లోషన్లు వాడితే, బ్యూటీ పార్లర్కి వెళ్తే ఆ ముఖము తేటగా కొంచెం కనబడుతుందేమో కానీ పరిపూర్ణంగా కనబడదు. ఎందుకంటే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ ముఖం ఏమైపోతుంది? ఫేడ్ అయిపోయి ఇంకా భయంకరంగా తయారవుతుంది. అందుకే క్రైస్తవులు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ముఖాన్ని తేట చేసుకోవద్దు, కానీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క సన్నిధి అనే పాదంలోకి వెళ్తే దేవుడిని ముఖాన్ని తేటగా మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ ముఖం ఎప్పుడు తేటగా ఉంటుంది, ఫ్రెష్ గా ఎప్పుడు ఉంటుంది ముఖం అంటే 10 సార్లు మౌనం కడుక్కుంటే కాదు. ఎప్పుడు ఈ ముఖం తేటగా ఉంటుందంటే నీ హృదయంలో ఎప్పుడైతే సంతోషం ఉంటుందో. అదే నయమి ఒక మాట అంటాడు ఏంటంటే యెహోవా యందు నువ్వు ఆనందించిన ఎడల ఏమొస్తుందంట? నువ్వు బలము పొందెదవు. అంటే నీ హృదయంలో నువ్వు ఎప్పుడైతే సంతోషం కలిగి ఉంటావో, పౌలుని ఎవరు చూసినా కూడా పౌలు అంట చాలా మంది అంటారు అందంగా ఉండడంట, పౌలు అందంగా ఉండడంట. కానీ పౌలు ముఖం ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది. దెబ్బలు కొట్టినా రక్తసిక్తం అయిపోయినా కూడా పౌలు ముఖం ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. కారణం ఏంటంటే తన అన్ని విషయాలలో కూడా ఒక సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవించాడు. కాబట్టి సంతృప్తి దేవుని ఎలా సంతృప్తి అంటే దేవుడు నీకు ఏది ఇచ్చినా కూడా దాన్ని బట్టి ఆయుసం పెట్టుకోకుండా, దాన్ని బట్టి సనగకుండా ప్రభువా నీకు స్తోత్రం కృతజ్ఞతలని ఎప్పుడైతే నువ్వు సంతృప్తి కలిగి ఉంటావో ఈ యొక్క సంతృప్తి నీ లోపల ఏం తీసుకొస్తుందంట? సంతోషాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. ఈ సంతోషము దైవ సమాధానాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తుంది. చాలా మంది రోజు సంతోషం కొరకు అనేక స్థలాల్లో పరుగులెత్తుతున్నారు. సంతోషంగా ఉండాలని చెప్పి చాలా మంది ఏమంటారంటే బలవంతంగా నవ్వు రాకపోయినా పార్కుల్లో నిలబడి పెద్దగా నవ్వాలంట. అసలు లోపల సంతోషమే లేకపోతే నువ్వు పెద్దగా పైకి నవ్వుతే నోరు నొప్పుతుందా కదా? సంతోషం దేవుడేది కానీ ఆ బాధతో నువ్వు ఇంటికి రావాలి. ముఖమంతా నొప్పు కొట్టి బలవంతంగా నవ్వు తెచ్చుకునే నవ్వు సరి అయినటువంటి నవ్వు కాదు. నీ హృదయంలో నిజమైన సంతోషం, పరిశుద్ధాత్మందలి సంతోషం. దేవుని యొక్క రాజ్యంలో ఏముంది అంట? పరిశుద్ధాత్మందలి సంతోషము. దేవుని యొక్క పరలోకంలో దుఃఖం ఎంత మాత్రం కూడా లేదు. కానీ ఎందుకు ఎప్పుడు చూసినా కొంతమంది ముఖాల్లో దుఃఖముఖంగా ఎప్పుడు చూసినా చాలా మంది ఏడుపు కొట్టు ముఖంలానే ఉంటుంది కదా. చాలా సార్లు ఇవన్నీ తిట్టుబడులకు ఉపయోగిస్తాం కానీ చాలా వాస్తవాలు ఇవన్నీ కూడా. ఈ రోజు నేను ఏడుపు కొట్టుకోమా లేదంటే నీ ముఖంలో సంతోషము ప్రతిబింబిస్తుందా? మరి ఎట్లా తెచ్చుకోవాలి సంతోషము అంటే పురుముకున్న సంతోషము ఎక్కువ కాలం ఉండదు. కానీ దైవ సంతోషం అంటే దేవునిలో నువ్వు ఆనందించాలి. నీ శ్రమలో సహితము నువ్వు సంతోషంగా ఉండాలి. అయితే శ్రమలో సంతోషం ఎట్లుంటుంది? శ్రమలో ఏం చేయాలి? యాక్చువల్గా అయితే ఏం చేయాలి? శ్రమలో ఏడాలి కదా. శ్రమ రాగానే ఏం చేయాలి? మనము ఏడుస్తూనే ఉండాలి దుఃఖముఖంతో. కానీ దేవుడు మళ్ళీ దాని నుంచి విడిపించాడు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? పౌలు అంటాడు ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండండి. హల్లెలూయా. ఎల్లప్పుడు ఎట్లా ఉండాలంట? ఆనందం కాదు. అద్భుతాలు జరిగినప్పుడు సంతోషంగా ఉండి నీ కష్టం వచ్చినప్పుడు దుఃఖంగా ఉండడం కాదు, కానీ అన్ని వేళలా అన్ని సమయాల్లో సంతోషముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మూడో ముఖం ఏంటంటే ముఖమునకు తేటనిచ్చేటువంటి ముఖం మనకు ఉండాలి. అంటే మన అంతరంగంలో దేవుని ఎడల మనకి సంతోషం ఉండాలి. వాక్యముల గురించినటువంటి సంతోషము మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి రోజు మూడవదిగా మనము దేవునిలో సంతోషించడం నేర్చుకోవాలి. చాలా మందిలో సంతోషం ఉండదు. ఎందుకు సంతోషం ఉండదు అని ఒకవేళ అనుకుంటామేమో. వేరే వాళ్ళందరూ సంతోషం ఉండగలుగుతున్నారు,
నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నానంటే నీ దేవుడు ఎవరో నీకు అర్థం కాలేదు. అందుకే నువ్వు అందరిలాగా సంతోషంగా ఉండలేకపోతున్నావు. శ్రమల్లో కూడా పౌలు అంటాడు, నేను శ్రమయందు కూడా అతిశయపడుతున్నాను, శ్రమలో కూడా నేను ఏం చేస్తున్నాను, ఏడవట్లే అందరిలాగా, కానీ నా దేవుడు నాతో ఉన్నాడు శ్రమలు అని నేను సంతోషిస్తున్నాను అంటాడు. అందుకే పౌలు ముఖం ఎప్పుడు కూడా ఎట్లా ఉండదంట, దుఃఖముఖుడుగా ఉండదు, కానీ తేటగా ఫ్రెష్ గా ఉంటాడు పౌలు ఎప్పుడు కూడా. హల్లెలూయా. దేవుడు మన నుంచి కోరుతున్నది ఏంటిదంటే, అన్యులు మన ముఖాలు చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోవాలి. ఏంటిదంటే వీళ్ళ ముఖాలు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి, వీళ్ళ ముఖాలు ఎప్పుడు కూడా సంతోషం ఉంటాయి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నది అని ఎంత వాస్తవమో, నీ హృదయంలో ఏమి ఉంటుందో అది ముఖము ప్రతిబింబింప చేస్తుంది అనేది కూడా వాస్తవమే. నీ హృదయంలో దేవుని ఎడల సంతోషం ఉందనుకో, ఖచ్చితంగా అప్పుడు నీ ముఖం ఏం చేస్తుంది, వెలిగిపోతుంటుంది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు, ఎట్లా ఉంది నీకు ఇంత సంతోషము, ఎట్లా మీరు సంతోషం ఉండగలుగుతున్నారు, మాకు లేని సంతోషం మీరు ఎట్లా ఉండగలుగుతున్నారంటే నువ్వు చెప్పగలగాలి, నా యేసుని బట్టి నేను ఎల్లవేళలా సంతోషంగా ఉంటాను. దేవుడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదైనా సరే నేను నా దేవుడిని కలిగినందుకు నేను ఏం చేస్తాను, సంతోషిస్తాను అనే తీర్మానం నీకు ఎప్పుడైతే ఉంటుందో, సంతోషం గల హృదయం మాత్రమే ముఖంలోకి ఏమిస్తుందంట, తేటనిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నటువంటి వారు ఏ పరిస్థితి అయినా దేవునికి ఏం చెల్లిస్తారంట, కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు, సంతృప్తి కలిగిన వారు సంతోషంగా ఉండగలుగుతారు, వాక్యమందు ఆనందించిన వాళ్ళు దేవుల్లో సంతోషంగా ఉండగలుగుతారు, శ్రమల్లో సైతము దేవుడు నాతో ఉన్నాడు అని ధైర్యంగా ఉండేటువంటి వారు దేవుని ఎడల సంతోషంగా ఉండగలుగుతారు. ఈ సంతోషం గల హృదయమే ముఖమునకు ఏమిస్తుందంట, తేటనిస్తుంది. మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోతుంది. చాలా మంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటిదంటే మెంటల్ డిప్రెషన్ కి లోనైపోయినటువంటి వారు, నలిగిపోయిన జీవితం కలిగినటువంటి వారు, ఇలాంటి రకరకాల వ్యతిరేకమైనటువంటి పనులు చేసి నశించిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, నా రాజ్యంలో దుఃఖము లేదు. కాబట్టి ఈ రోజు యేసు నీ జీవితంలో నివసిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉన్నది వాస్తవం అయితే నువ్వు అన్ని విషయంలో కూడా దుఃఖముఖంగా ఉండవు, కానీ ఎట్లా ఉంటావు, సంతోషంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖముఖిగా ఉన్నటువంటి హన్న దేవుని సన్నిధిలో ఆ దుఃఖాన్ని కుమ్మరించుకున్నప్పుడు దేవుడు ఆమెకి ఏమిచ్చాడంట, సంతోషాన్ని ఇచ్చాడు. ఈ రోజు నీకు దుఃఖం ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఎప్పుడైతే నీ కన్నీటిని ఎప్పుడైతే ఆయన దగ్గర కుమ్మరించుకుంటావో అప్పుడు నీకేం కలుగుతుందంటే దైవ సంతోషం అనేది నీ హృదయంలో కుమ్మరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 4వదిగా చూసుకుందాం, ప్రకాశించే ముఖం. ఇక్కడ ఎప్పుడైతే మోషే 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోషే గడిపాడో అప్పుడు మోషే ముఖం ఏమైందంట, ప్రకాశించింది. ఎక్సోడస్ 34th చాప్టర్ 35th వర్స్లో మోషే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా కూడా మోషే ముఖం ఎట్లా ఉండేదంట, ప్రకాశించేదంట. ఎందుకు, దేవుని యొక్క తేజస్సు తన యొక్క జీవితంలో నింపబడినప్పుడు మోషే ఆ యొక్క వెలుగుతో కిందకి దిగి వచ్చినప్పుడు అంట ఇశ్రాయేల్ అందరూ కూడా మోషే ముఖాన్ని చూడలేకపోయారంట. ఎలియా లేమస్ ఎవెంజలికల్ ఫెలోషిప్ ఆ యొక్క సంఘ స్థాపకుడైనటువంటి దానియేలు గారు కూడా దేవుని సన్నిధిలో కొండకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాడు ఏకాంతంగా. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి వచ్చేవాడు ఆయన ముఖము ప్రకాశించేదంట. నా ముఖం ప్రకాశిస్తుందా లేదని ప్రార్థనలోంచి లేవగానే అర్థంలో చూసుకోవట్లేదు. అర్థమైందా? ఎంతసేపు ప్రార్థన చేస్తే నా ముఖం ప్రకాశించిందా లేదా అవసరం లేదు. వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో వాళ్ళకి తెలియదు, కానీ దైవ సన్నిధిలో వాళ్ళు గడిపినప్పుడు అంట మోషే ముఖము ప్రకాశిస్తే ఇశ్రాయేలు చూడలేకపోయేవాళ్ళంట. ఈ దానియేలు గారు కూడా ఎప్పుడైతే ఏకాంత ప్రార్థనలో దేవునితోగా మంచి అనుబంధము సంబంధం కలిగి ఏకాంతంగా దేవుని సన్నిధిలో సహవాసం చేసి గడిపి వస్తే అక్కడ ఉన్నటువంటి సహోదరులంట ఆయనని తేరి చూసి ఆయనతో మాట్లాడడానికి కూడా వాళ్ళు భయపడేవాళ్ళంట. ఈరోజు నువ్వు ఆలోచన చేయి, వేరే వాళ్ళు నిన్ను చూసి భయపడాలి అని ముఖం ప్రకాశించాలని కోరుకోవద్దు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా నువ్వు దేవునితో సహవాసము చేస్తే ఆయన వెలుగై ఉన్న ప్రకారము ఆ వెలుగు నీ మీద నీ ముఖం మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 4వదిగా మన ముఖాలు ఎట్లా ఉండాలంటే సహజ ముఖము నుండి ప్రకాశించే ముఖములోకి వెళ్ళాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మీరు ఎడతెగక ప్రార్థన మీరు చేయాలి. దేవునితో మీరు సహవాసము చేస్తే అది మీకు మేలు సమాధానము కలగజేస్తుందన్నారు దేవుడు. కాబట్టి సహజ ముఖములో నుండి ప్రకాశించే ముఖంలోకి రావాలంటే వాక్యము వినవారిగా మాత్రం ఉండదు. ప్రార్థన చేయండి అని చెప్పంటే వింటున్నారు, కానీ మీరు ఏం చేయట్లేదు, దాన్ని వాక్యాన్ని అనుసరించి మీరు ప్రవర్తించగలంటే ఇంట్లో ప్రార్థన కనీసం గంటల ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు, క్రైస్తవురాలివి కాదు.
ఏదో 2 నిమిషాల ప్రార్థన, ఏదో ఒంటికి గంటేసినట్టుగా ప్రార్థన చేయమంటున్నారు కదా అని నువ్వు ప్రార్థన చేస్తే అది వృధా ప్రార్థన, దేవుడు వినడు ఆ ప్రార్థన. కానీ దేవుని సన్నిధిలో నిన్ను ప్రతిష్ఠించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని యొక్క తేజస్సు నీ మీద ప్రకాశిస్తుంది, నీతి సూర్యుని యొక్క వెలుగు నీ మీద ఖచ్చితంగా ప్రకాశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బయటికి వచ్చినప్పుడు ఆ ప్రకాశంతో నువ్వు బయటికి రావడానికి వీలవుతుందానికి. 4వదిగా దేవుని సన్నిధిలో గడపాలి అనే మాట విన్నటువంటి నువ్వు వాక్య ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో అప్పుడు నీ ముఖం ఏం చేయబడుతుందంట? ప్రకాశిస్తుంది. ఎందుకు ప్రకాశిస్తుంది? నీ యొక్క హృదయంలో దేవుని యొక్క వెలుగుకి చోటు నువ్వు ఇచ్చావు కాబట్టి ఆయన సహవాసంలో ఆ వెలుగు నీ హృదయంలో ఉన్నది ముఖం మీద ఏమవుతుంది? ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. హల్లెలూయా. ఆ తర్వాత 5వదిగా చూసుకుందాం, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనం, Psalms 34th chapter 5th verse. 5వదిగా సిగ్గుపడలేనటువంటి ముఖములు. సిగ్గుపడలేనటువంటి ముఖములు. ఏ ముఖము చెప్పాలి? సిగ్గుపడలేనటువంటి ముఖము. ఇది ఎట్లా ఉంటుంది అని చెప్పంటే దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారి ముఖంలోకి ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది. కాబట్టి ఆ వెలుగుని పొందినటువంటి ముఖములు ఎన్నడూ కూడా సిగ్గుపడవు, ఎన్నడూ కూడా లజ్జింపకపోవును అన్నాడు దేవుడు. అంటే ఈరోజు నీ చీకటి కలిగిన పరిస్థితుల్లో, నీ శూన్యమైన అర్థము కానటువంటి పరిస్థితుల్లో, ఏమి చేయాలో ఎటు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు నువ్వు చూస్తావో, అంటే మనుషుల తట్టు కాకుండా, లోకము తట్టు కాకుండా, కీర్తనకారుడు 121 కీర్తనలు అంటాడు, నేను కొండల తట్టు నా కన్నులెత్తిన్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? భూమి ఆకాశము సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును అని దేవుని తట్టు తిరిగినాడు. ఈరోజు నువ్వు మనుషుల తట్టు తిరిగితే నువ్వు సిగ్గుపడతావు. ఆ తర్వాత బలవంతులు వారు ఉన్నారు కదా వాళ్ళకి సహాయం చేస్తారని వారి తట్టు తిరిగితే నువ్వు సిగ్గుపడతావు. ధనవంతులు ఉన్నారు కదా వాళ్ళకి సహాయం చేయగలని మనిషిని నువ్వు ఆశ్రయిస్తే నువ్వు సిగ్గుపడతావు. కానీ ఎవరి తట్టు తిరిగితే నువ్వు సిగ్గుపడవు అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త అన్ని చేయగలిగినటువంటి యేసు తట్టు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో, ఎప్పుడైతే నీ కన్నులు ఆయన వైపు చూస్తాయో అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళ చీకటి కలిగినటువంటి పరిస్థితుల్లో ఆయన వెలుగుని ప్రకాశింపజేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు అంటే ఏంటిది? సమస్యకి పరిష్కారము. వెలుగు అంటే ఏంటిది? చీకటిని తొలగించేది. వెలుగు అంటే ఏంటిది? సంతోషానికి సాదృశ్యము. వెలుగు అంటే దేవుని యొక్క సమాధానానికి సాదృశ్యము. ఎప్పుడైతే ఈ వెలుగుతో నీ ముఖము నింపబడుతుందో, ఎప్పుడు మనకి వెలుగు వస్తుంది? చాలాసార్లు ఒక మంచి వార్త విన్నప్పుడు చాలాసార్లు ఏమవుతుంది? నీ ముఖం ఏంటి వెలిగిపోతుంది అంటారు. వచ్చినప్పుడు అన్నప్పుడు అప్పుడు ఏమంటారు? నేను పరీక్షలో ఫెయిల్ అవుతాను అనుకున్నాను కానీ నాకు ఏమొచ్చింది? ఫస్ట్ క్లాస్ వచ్చింది. అంటే వీళ్ళ ముఖాలు ఏమైపోయినాయి? ఇప్పుడు వెలిగిపోతున్నాయి. ఎందుకు? వీళ్ళు ఇప్పుడు ఒకవేళ ఫెయిల్ అయితే సిగ్గుపడి తలదించుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏమైంది? ఎప్పుడైతే వీళ్ళు పాస్ అయ్యారో వీళ్ళ ముఖాలు వెలిగిపోతున్నాయి. అందుకే ఇక్కడ ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టు చూస్తావో జయము అనేటువంటి వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే నీ ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో దేవుని వైపు నువ్వు తిరుగుతావో ఆయన వాక్కు అనే రీమ వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు ఆ యొక్క పరిస్థితి నుంచి నువ్వు విడిపించబడతావు. ఏ పరిస్థితిలో దుఃఖం అనే చీకటి దేవుని సన్నిధికి వెళ్ళావా ఆయన వెలుగుని ప్రకాశింపజేసి నీకు సంతోషాన్ని ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. భగవాను సిగ్గుపడినట్లుగా శుభకరమైనటువంటి ఆనవాళ్ళని దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి 5వ ముఖం ఏంటంటే వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములకు వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును. హల్లెలూయా. ఆ తర్వాత 6వదిగా దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం తీసుకుందాం. ఇక్కడ ఏంటిది? ముఖము చాలా మందికి సుపరిచితమైన ముఖం. ఇది ఏంటిది? వికారమైన ముఖం. కొన్నిసార్లు మనం అంటే కదా ఎంత వికారంగా పెట్టావు మేము అని. ఎందుకు అంత వికారంగా పెట్టావు? ఎందుకు వస్తుంది వికారమైన ముఖం అంటే ఇక్కడ నెబుకద్నెజరు ఒక శాసనాన్ని చెప్పాడు. ఏంటిదంటే నేను పెట్టించినటువంటి ఈ యొక్క ప్రతిమకి మీరు అందరూ కూడా నమస్కారము చేయాలి. ఎవరైతే సాగిలపడి ప్రతిమకి నమస్కారము చేయరో వాళ్ళు ఎక్కడ ఉంటారంటే వాళ్ళు అగ్ని గుండంలో వాళ్ళు వేయబడతారు అనేటువంటి శాసనము నెబుకద్నెజరు రాయించాడు. రాయించిన తర్వాత అందరూ కూడా అక్కడ సింఫోనీకి అట్లాంటి వాయిద్యముల శబ్దము ఎప్పుడైతే వాళ్ళు విన్నారో అందరు రాజ్య సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి సాగిలపడి నమస్కారం చేశారు. చేయని వాళ్ళు ఎవరు? షడ్రక్ మేషకు అబేద్నెగో అనే వాళ్ళు చేయలేదు.
అయితే ఈ వార్త ఎప్పుడైతే అసూయ పనులు ఏం చేశారంటే వెళ్ళి నెబుకద్నెజరు చెప్పాడు, ఇదిగో ఈ హెబ్రీ బాలులు ఉన్నారు కదా, వీళ్ళు నువ్వు పెట్టినటువంటి ప్రతిమకు వీళ్ళు ఎంత మాత్రం కూడా సాగిలపడి నమస్కారము చేయట్లేదని చెప్పంటే వాడు నీ ఆజ్ఞని వ్యర్థపరిచారు రాజా అని చెప్పి అనగానే ఈ యొక్క నెబుకద్నెజరు కోపంతో ఏం చేశాడంట ఆ ముగ్గురిని పిలిచి, ఏంటి మీరు నేను పెట్టిన ప్రతిమకి మీరు నమస్కారం చేయట్లేదంట అని చెప్పంటే అప్పుడు ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటున్నారు, మేము నువ్వు పెట్టినటువంటి ప్రతిమకి ఎంత మాత్రం కూడా మేము నమస్కారము చెయ్యము. ఆ తర్వాత నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసినటువంటి చింత కూడా మాకు లేదు, ఎందుకు చేయలేదు అని నీకు రీజనింగ్ చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు అని చెప్పినప్పుడు నెబుకద్నెజరుకి ఏమైందంటే చాలా కోపం వచ్చిందంటే అత్యాగ్రహం వచ్చేసరికి తన ముఖం ఏమైందంట వికారమైందంట. అయ్యి ఏం చేశాడంట, వీరికి అగ్నిగుండం ఏదంతలో ఎక్కువ చేయండి అని చెప్పి అన్నాడంట. ఈరోజు ముఖం ఎప్పుడు వికారం అవుతుంది? ఎప్పుడైతే సాతాను లక్షణం నీ లోపల వస్తుంది చూడు, నీ దైవ లక్షణాలు నీ ముఖాన్ని ప్రకాశింపజేస్తాయి, నీ ముఖాన్ని వెలుగుతో నింపుతాయి, సిగ్గుపడని నివ్వనటువంటి ముఖాలు ఇవన్నీ కూడా. కానీ ఎప్పుడైతే నువ్వు సహజంగానే ఉంటావంటే వాక్యము విని నరుడి కోపము దేవుడి నీతిని నెరవేర్చదు అని నువ్వు విన్నప్పుడు, ప్రభువా నా లోపల సాతాను లక్షణమైనటువంటి కోపము నాలో ఉండకూడదు అని నువ్వు ప్రార్థన చేసుకోకుండా అది నీ లోపల సహజముగా ఉన్నప్పుడు, సహజ జీవితము జీవిస్తున్నప్పుడు, యేసు లేని సహజ జీవితం జీవిస్తూ మళ్ళీ యేసుని కలిగిన తర్వాత కూడా వాక్య ప్రకారం ప్రవర్తించకుండా ఉండే ఆ సహజ జీవితంలో సాతాను లక్షణాలు ఇంకా ఉంటాయి. కోపము కాస్త ముదిరిపోయి ఏమైందంట అత్యాగ్రహం అయిపోయి నా మాట వీళ్ళు ధిక్కరిస్తారా, నా మాట వీళ్ళు వినరా, ఇప్పుడు శిక్ష నేను 7 అంతలు చేస్తానని 7 అంతలు చేసినప్పటికీ కూడా అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వేసిన వాళ్ళు స్పాట్ గా కాలిపోయారు. కానీ ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి మాత్రము అగ్ని ఎంత మాత్రం హాని చేయలేదు. కానీ ఆ అగ్నిగుండం మధ్యలో దేవదూత వచ్చినప్పుడు వీళ్ళ బంధకాలన్నీ కూడా తెగిపోయినాయి. బయటికి వచ్చిన తర్వాత నెబుకద్నెజరు వారిని పరీక్షించినప్పుడు అగ్ని వాసన వాళ్ళకి అంటలేదు, వాళ్ళ జుట్టు కాలిపోలేదు, వస్త్రాలు కూడా కాలిపోలేదు. అప్పుడు నెబుకద్నెజరు అంటాడు, వీరిని రక్షించిన దేవుడే పూజారుడు. హల్లెలూయా. అర్థమైందా? ముఖము వికారమైందంట. ఈరోజు నీ జీవితంలో యేసయ్య ముఖము నీలో కనబడాలి, కానీ వికారమైన ముఖము నీ లోపల ఎందుకు కనబడుతుందంటే సాతాను లక్షణాలు నీ అంతరంగంలో ఎప్పుడైతే ఉంటాయో కోపము చేత మండిపోతూ, కోపోద్రేకము చేత రగిలిపోతూ వాడిని ఏమైనా చేయాలి, ఏమైనా నష్టము చేయాలి, వాడికి ఏమైనా కష్టం తలపెట్టాలి, ఇలాంటి దుష్ట లక్షణం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో దాన్ని ఎంత మాత్రం దాచుకోలేవు. కానీ అప్పుడు ఏమవుతుంది, అది ముఖంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళ ముఖాలు ఎట్లా ఉంటాయంట వికారంలో. ఎంత వికారం అంటే మనుషులు వాళ్ళ ముఖాన్ని చూడలేదు, అసహించుకునే విధంగా మారుతాయంట అలాంటి ముఖాలు. అందుకే వికారమైన ముఖాలు మన దగ్గర ఉండకూడదంటే మన లోపల సాతాను లక్షణాలు ఎంత మాత్రం కూడా ఉండకూడదు. వాడు అంత క్రూరుడుగా అంత భయంకరంగా ఎందుకున్నాడు? ఎందుకు దేవదూత అయిన వాడు లూసిఫర్కి ఎందుకు మారాడు? వాడి లోపల గర్వము అనే దుష్ట లక్షణం వచ్చింది. ఇవన్నీ వ్యతిరేక లక్షణాలు ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటాయో అప్పుడు నువ్వు ఎన్ని మేకప్లు చేసుకున్నా, ఎన్ని కోటింగ్లు ముఖం మీద కొట్టుకున్నా నీ ముఖము వికారంగానే ఉంటుందనే విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎంత తెల్లగా ఉన్నా కూడా ఆ తెలుపు వికారాన్ని దాచలేదు, ఇంకా ఎక్కువ బయటికి దాన్ని చూపిస్తుంది. అందుకే వికారమైన ముఖం ఎంత మాత్రం కూడా మన జీవితంలో ఉండకూడదు. కాబట్టి 6వది వికారమైనటువంటి ముఖము. ఆ తర్వాత 7వ చూసుకుంటాం. 2 కొరింథీయులు 3వ అధ్యాయము 8వ వచనం. 2 Corinthians 3rd chapter 18th verse. 6వ ముఖం ఏంటిది అంటే ముసుగు లేనటువంటి ముఖం, దేవుని యొక్క మహిమను ప్రతిబింబింపజేసేటువంటి ముఖము. అయితే ఇక్కడ చూసుకుంటే ముసుగు అంటే ఇక్కడ చెప్తున్నాడు భక్తుడైనటువంటి పౌలు ఏంటంటే మోషే గ్రంథము ధర్మశాస్త్రము చదివినప్పుడల్లా కూడా ఇశ్రాయేలు వారి ముఖాల మీద ఏముందంట ముసుగు ఉంది. నేటి వరకు కూడా మోషే గ్రంథం వాళ్ళు చదువుతున్నప్పుడల్లా కూడా వాళ్ళు ఒక సత్యం గ్రహించట్లేదు. ఏంటిదంటే ధర్మశాస్త్రాన్ని యేసయ్య నెరవేర్చాడు, ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని యేసయ్య కొట్టివేశాడు, ధర్మశాస్త్రానికి యేసయ్య సమాప్తి అయి ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్ర క్రియల వల్ల కాకుండా విశ్వాసం వలన మాత్రమే మనిషి నీతిమంతులుగా తీర్చబడతాడు. ఈ సత్యము గ్రహించలేకపోతున్నారు కాబట్టి వారి మీద ఒక ముసుగు వేయబడింది. ఏంటంటే యేసే మెస్సయ్య అనేటువంటి రక్షకుడు అనేటువంటి మాట వాళ్ళు అర్థం చేసుకోకుండా ఆ గ్రంథము చదివినప్పుడల్లా కూడా ముసుగు వారి ముఖముల మీద వేయబడింది. వారి హృదయం మరి ముసుగు ఎప్పుడు పోతుందంటే వారు ఎప్పుడైతే ప్రభు వైపునకు తిరుగుతాడో అప్పుడు మాత్రమే ఆ ముసుగు తీసివేయబడుతుంది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మీద కూడా ఒక ముసుగు ఏంటిదంటే చాలా మంది అనుకుంటారు నేను చాలా భక్తిగా ఉన్నాను, బయటికి
చూసినప్పుడు చాలా భక్తిగా ఉన్నాను అని ముసుగు వేసుకుంటారు, కానీ వాళ్ళ అంతరంగం అంతా ఎట్లా ఉంటుంది? వేషధారంతో నింపబడుతుంది. చాలా మంది వాళ్ళ ముఖం మీద ఒక ముసుగు వేసుకుంటారు, ఏంటంటే నేను ప్రార్థనా పరుని, నాలాంటి ప్రార్థనా పరురాలు నా ఇంట్లో ఎవ్వరూ లేరు అనేటువంటి ఒక అబద్ధం ముసుగు వేసుకుంటారు. కానీ వాళ్ళ అంతరంగం చూస్తే పాపము చేత నింపబడట్లేదు. నువ్వు పాపం నీ హృదయంలో లక్ష్య పెడితే నువ్వు గంటలు ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు వినడు అని బైబిల్ సెలవిస్తుంది. చాలా మంది అనుకుంటే వాక్యము ఎంత బాగా వింటున్నారు అంటే అన్ని అబద్ధపు ముసుగులే, ఇవన్నీ అబద్ధపు ముసుగులే. చాలా మంది అనుకుంటారు నేను వాక్యము నా పక్క వాళ్ళు కూడా వినట్లేదు, కానీ అంత జాగ్రత్తగా వింటున్నారు. నీ పక్క వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు ఎంత ఏకాగ్రతగా వాక్యం వింటున్నారు, ఎంత బాగా వాక్యాన్ని అనుసరిస్తారో అని అనుకున్నారు. కానీ వీళ్ళు ఎట్లా ఉంటారంటే వాక్యము వాళ్ళ జీవితంలో ఒక్క రమ కూడా వాళ్ళ హృదయంలోకి పోవడానికి వాళ్ళు ఒప్పుకోరు. అంటే వాళ్ళ హృదయం తిరుగుబాటు చేత, అభ్యర్థించ చేత, మూర్ఖత్వం చేత నింపబడింది. కాబట్టి ఎంత మాత్రం కూడా వాళ్ళ వాక్యానికి వాళ్ళ జీవితంలో చోటు ఇవ్వకుండా అనుకుంటున్నారు 100% వాక్యాన్ని జరిగించే వాళ్ళని అబద్ధం ముసుగు వాళ్ళ జీవితంలో వేసుకుంటున్నారు. చాలా మంది అనుకుంటారు నా లోపల ఎంత ప్రేమ ఉందో, నేను ఎంత ప్రేమిస్తున్నానని ఒక అబద్ధపు ముసుగు. పైకి నువ్వు ప్రేమగా మాట్లాడినంత మాత్రాన, ఒకరిని హత్తుకొని మాట్లాడినంత మాత్రాన నువ్వు ప్రేమ చూపిస్తున్నట్టు కాదు. నిజంగా నీ అంతరంగంలో వారి మీద ద్వేషం ఉందా, నీ అంతరంగంలో వారి మీద పగ పెట్టుకొని, నీ అంతరంగంలో వాళ్ళ మీద కోపం పెట్టుకొని పైకి నువ్వు ప్రేమ నటిస్తే దేవుడు అంటాడు నీ ముఖం మీద అబద్ధపు ముసుగు నువ్వు వేసుకున్నావు. ఎందుకంటే యేసయ్య హృదయాంతరంగాన్ని పరీక్షించే దేవుడు కానీ పైన చూసే లక్ష్య పెట్టేవాడు కాదు. అందుకే సమూయేలు ప్రవక్తతో ఒక మాట అంటాడు, మనుషులు పై రూపాన్ని, పై ముఖాన్ని లక్ష్య పెట్టుదురు, కానీ సమూయేలు నేను హృదయాన్ని లక్ష్య పెట్టేవాడను. హల్లెలూయా. ఈ రోజు పై రూపం లక్ష్య పెట్టేవాడు ఎదుట అన్ని ఏరియాలు ఫిట్ గా కనబడుతున్నాను, కానీ హృదయం లక్ష్య పెట్టే దేవుని దగ్గర నువ్వు ఎట్లా కనబడుతున్నావు అంటే నిల్లుగా కనబడుతున్నావు. అందుకని ఎప్పుడు కూడా మనల్ని మనం పరిచి చూసుకున్నప్పుడు దేవుడిలో నేను ఎలా ఉన్నాను, దేవుడు నన్ను చూసినప్పుడు ఏమనుకుంటున్నాడు, దేవుడు నన్ను బట్టి సంతోషిస్తున్నాడా, దేవుడు నన్ను బట్టి దుఃఖపడుతున్నాడా, నా హృదయం ఎలా ఉంది, దేవునికి దూరంగా ఉందా, దేవునికి దగ్గరగా ఉందా. నేను రోజు అందుకే చెప్తాను, కృపావరం ఉన్నంత మాత్రాన వారందరూ కూడా దేవుని యొక్క భక్తులు అనడానికి లేదు, కృపావరం ఉన్నంత మాత్రాన వారు దేవునికి ప్రియులు అనడానికి కూడా వీలేదు, కృపావరం ఉన్నంత మాత్రాన వారు దేవునికి చాలా సమీపస్తులు అనడానికి కూడా వీలేదు. ఎందుకంటే కృపావరాలు ఉన్న దేవదూత కూడా అన్ని వరాలు కలిగిన వాడు, మనకంటే ఎక్కువ ఉన్నాయి వాడికి. కానీ వాడి లోపల సాతాను, వాడి లోపల దుష్ట లక్షణాలు, దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు ఎప్పుడైతే వాడి లోపల వచ్చాయో వాడు తెల్లగా ఉన్నవాడు కాస్త దయ్యములాగా నల్లగా మారి అంత కురూపిగా అంత భయంకరంగా మారడానికి కారణం ఏంటిదంటే దుష్ట లక్షణం. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు అనుకుంటున్నావు నేను దేవదూతనని, కానీ దేవుడు అంతా నీ లోపల దయ్యపు లక్షణాలు ఉన్నాయి. ఈరోజు అందుకే నువ్వు ఆలోచన చేయాలి, దేవుడు నీ ద్వారా మహిమను పొందుతున్నాడా, లేకపోతే దయ్యము నీ జీవితం ద్వారా సంతోషిస్తుందా? దేవుని నామాన్ని నువ్వు ధరించి కూడా దయ్యపు కార్యాలను చేస్తున్నావా, లేదంటే దేవుని కార్యాలు నీ జీవితం ద్వారా జరుగుతూ దేవునికి మహిమకరంగా నువ్వు ఉన్నావా? లేకపోతే 10 మంది నీ ద్వారా దేవుని దగ్గరికి వస్తున్నారా, లేకపోతే 10 మంది నీ జీవితాన్ని చూసి అమ్మ మాకు యేసు ప్రభు వస్తున్నాయినా అని చెప్పి పారిపోయే స్టేజ్లో ఉన్నారా అనేది ఈరోజు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అందుకే ఇంకొక ముఖం ఏంటంటే ముసుగు లేనటువంటి ముఖం. ముసుగు లేనటువంటి ముఖం అంటే ఏంటిది? దేవుని దగ్గర యథార్థంగా ప్రభువా నేను భక్తి పరురాలను అనేటువంటి అబద్ధపు ముసుగు వేసుకున్నాను అయ్యా, ప్రేమ నటిస్తూ నేను ప్రేమ కలిగిన కానీ ప్రేమ కలిగిన వాడు అనేటువంటి ముసుగు నేను వేసుకున్నాను ప్రభా. ఈ రోజు నేను ఆ ముసుగు తీసివేసుకోవడానికి ఇష్టపడతాను, ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటే నీ లోపల ముసుగు ఉంటే నువ్వు దేవుని ప్రత్యక్షత చూడలేవు, నీ మీద ముసుగు ఉంటే ఆ సత్యాన్ని నువ్వు గ్రహించలేవు, నీ మీద ముసుగు ఉంటే దేవుని స్వరాన్ని నువ్వు వినలేవు. ముసుగు అనేది నీకు దేవునికి మధ్యలో అది ఆటంకంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నువ్వు ప్రభువు వైపు తిరిగితే ఎట్లా తిరగాలి? ప్రభు వైపు అంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. కాబట్టి ఆయన తట్టు తిరిగి నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు నా లోపల హృదయ శుద్ధి లేదు, నా లోపల నిజమైన భక్తి లేదు ప్రభా, నా లోపల యథార్థత లేదు, నా లోపల నిజమైన ప్రార్థన జీవితం లేదు, నా లోపల నువ్వు కోరేటువంటి లక్షణాలు లేవు ప్రభా. ఇన్ని రోజులు నేను ముసుగు వేసుకున్నాను మనుషులు చూసినప్పుడు, కానీ ఈ రోజు అబద్ధపు ముసుగుని తీసేసుకుంటున్నారు, మీ వైపునే తిరుగుతున్నారు ప్రభు అంటే అప్పుడు ఏమవుతుందంట? నీ మీద ఉన్నటువంటి ముసుగు తీసివేయబడుతున్నప్పుడు ముసుగు లేని ముఖముతో దేవుని మహిమ ప్రతిబింబింప చేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమతో నింపు ప్రభా, నింపు ప్రభా అని అడగక్కర్లే. నువ్వు ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతావో, ఎప్పుడైతే ముసుగు
తీసివేయబడుతుందో అప్పుడు ఆయన మహిమ నీ ముఖంలో ప్రతిబింబింప చేయగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి రోజు ముసుగు లేని ముఖాలతో దేవుని మహిమ పరిస్తే ఆ జీవితాల ద్వారా దేవునికి సంతోషం కలుగుతుంది. కానీ ఇంకా వ్యతిరేకమైన ముఖాలు చూసుకున్నాం కదా, వాటి ద్వారా దేవునికి ఎంత మాత్రము మహిమ లేదు, ఎంత మాత్రము కూడా మనుషులకు వారి ద్వారా ఆశీర్వాదం లేదు. మహిమ నుండి అధిక మహిమలోకి మనము వెళ్ళాలి. దినము నేను ఆత్మ విమర్శ చేసుకోవాలి. దినము నువ్వు ప్రభు వైపున్నావా, దయ్యం వైపున్నా, నీ ముఖం ఎవరి వైపు పెట్టావు అనేది కూడా ఆలోచన చేయాలి. నీ ముఖము దేవుని వైపు ఉండి నువ్వు పాపానికి వీపు చూపిస్తున్నావా, లేదంటే పాపం వైపు నీ ముఖము తిప్పి నీ వీపు యేసయ్య వైపు చూపిస్తున్నావా? జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుంటే ఆయన వైపే నీ ముఖం ఉంటే నీ ముఖములో దేవుని యొక్క మహిమను ప్రతిబింబింప చేయగలుగుతావు. కాబట్టి రోజు కూడా ఆత్మ విమర్శ చేసుకోండి. క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన మొదటి లక్షణము వేరే వాళ్ళని తప్పు పట్టకుండా నేనే తప్పులో ఉన్నాను అని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఆత్మ విమర్శ చేసుకుంటే రూపాంతర అనుభవంలోకి మనం వెళ్ళగలుగుతాం. సంతోషం వస్తుంది, ప్రకాశం వస్తుంది, ముసుగులు తొలగిపోతాయి, వికారం తొలగిపోతుంది, మాడుపు ముఖాలు ఏడుపు ముఖాలు పోతాయి, దేవుని ముఖం వస్తుంది. దేవుని బిడ్డలు రావాల్సింది దేవదూత ముఖం కాదు, దేవుని ముఖం రావాలి. దేవదూత ముఖం పైన ఎవరి ముఖం ఉంది? మరి దేవదూతనే యేసుని చూడలేక ముఖాలు కప్పుకుంటే మరి ముఖాలు కప్పుకున్నాం, మనం కప్పుకున్నామా? మన తల్లి మనం చూడాలి కదా. ముసుగు లేని ముఖాలతో మహిమని ప్రతిబింబింప చేయాలంటే మనం దేవదూతలే ఆగిపోవద్దు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని ముఖం దగ్గరికి వెళ్ళాలి. దేవుని ముఖము మన లోపల చూడాలి. అర్థమైందా? కాబట్టి మిగతావన్నీ కూడా పెట్టండి, మిగతావన్నీ కూడా పక్కకు పెట్టేసి ప్రభువా ఈ రోజు నీ ముఖములాగా ఉండాలని నేను ఆశపడుతున్నాను, అట్లా నిలబెట్టు. ఈరోజు దీనికి వెనకాల ఎన్ని పనులు చేసినా దేవునికి అవమానకరంగా, దేవునికి వ్యతిరేకంగా ఎన్ని పనులు చేసినా ఒక్కటి దేవుని దగ్గర నుంచి క్షమాపణలు. ఇలాగ వృద్ధాలు తల్లగినంత దేవుడు చేర్చుకుంటాడు దేవుడు. ఎప్పుడంటే నువ్వు ఆయన కొడుకు ఆశపడితే నేను మారుతాను ప్రభువా అని అప్పగించుకుంటే గాడ్ ఈస్ రెడీ టు ఫర్గివ్. నువ్వన్నా ఆలస్యం చేస్తావు, నువ్వు ఎవరైనా క్షమించడానికి, కానీ నువ్వు దేవుని తట్టు తిరిగి అంగలారిస్తే నీ బుద్ధిహీనత, నీ భక్తిహీనత, నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడినట్లయితే తప్పకుండా ప్రభు చేస్తాడు, వెంటనే క్షమించుటకు సిద్ధం మనస్సు ఆయనకి ఉన్నది. అందుకే రోజు ఎప్పుడు దేవునికి దూరం పోవద్దు. దేవుని నమ్ముకున్నావు, గొప్ప దేవుని నమ్ముకున్నావు, అందరిని ఎదిరించి దేవుడు కావాలనుకున్న అట్లనే బ్రతుకు, దేవుని కొరకు అట్లాగే బ్రతుకు. ఎందుకు సర్దుకోవడం, ఎందుకు వ్యక్తమైన వాటిని బట్టి, దుష్టుని యొక్క ప్రేరేపణను బట్టి వాడి పనులు చేస్తూ దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే బ్రతుకులు ఎందుకు? అందుకే ఈరోజు దేవుడు చెప్తాం, ప్రభువా దేవుని ముఖం నాకు కావాలి. ఆటోమేటిక్గా దేవుని ముఖం నీకు కావాలని చెప్పండి, సంతోషం వచ్చేస్తుంది, ముసుగులు ఉండవు కదా, ప్రకాశిస్తుంది, అన్నీ లైన్ వచ్చేస్తాయి అవన్నీ కూడా. కాబట్టి సంతోషం దగ్గర ఆగిపోయిన వాళ్ళు, దేవుని దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ అనుకోండి? దేవుని ముఖం. మనం చూసినప్పుడు ఏమనాలి? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఏమనాలి? దేవుని ముఖంలాగా చూసినట్టు. పొద్దున లేవంగానే మీ ముఖం చూస్తే మాకు ఏమొస్తుంది? కలిసి వస్తుంది అనాలి. నీ ముఖం చూస్తే నాకు అర్థం అనకూడదు, నీ ముఖం చూస్తే నాకు కలిసి వస్తుంది అనాలి. ఏదమ్మా ఎదురు రమ్మంటాడు, ఎదురు వచ్చినా కూడా నష్టాలు జరిగిపోయి ఎందుకు వాళ్ళ ముఖం మాడుపులు కాబట్టి దేవుని ముఖం ఉంటే సంతోషంగా ప్రార్థన చేసి నీ భర్తని నువ్వు పనికి పంపించే స్టేజ్లో నువ్వు ఉంటే నీ ముఖంలో దేవుని ముఖం చూస్తుంది. నీ భర్త వెళ్ళేటప్పుడు ఆ దినమంతా సంతోషంగా గడిపేస్తుంది. అర్థమైందా? కాబట్టి అలాంటి ముఖం మనకు ఉంటే మన జీవితాలు ఆస్వాదించబడతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం యేసుని చూపించేటువంటి రాయబారులుగా జీవించాలి. దేవుడి వాక్యం దీవించి ఫలింప చేయనుగాక. నాశనకరమైన గుంట నుండి నన్ను లేపెను, చికటగల ఊబి నుండి నన్ను పైకెత్తెను. నాశనకరమైన గుంట నుండి నన్ను లేపెను, చికటగల ఊబి నుండి నన్ను పైకెత్తెను. క్రీస్తనే బండపై నన్ను నిలువబెట్టెను, క్రీస్తనే బండపై నన్ను నిలువబెట్టెను. సర్వశక్తిమంతుడవు, సర్వ సృష్టికర్తవు, సర్వోన్నత స్థలములలో నివసించువాడవు. స్తుతియాగము అర్పించెదన్నా, స్తుతులకు పాత్రుడా, స్తోత్ర గీతము పాడెదన్నా, స్తోత్రార్హుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
దేవునికి స్తోత్రం. దేవుని కృపచేత సహోదరి గ్రేస్ గారిచే రచించి స్వరకల్పన చేయబడిన 2 ఆడియో సిడీస్ రిలీజ్ చేయడం జరిగింది. మొదటిది నీ అపారమైన ప్రేమ, రెండవది నిబంధన రక్తము. ఈ సిడీస్ కావాల్సిన వారు సంప్రదించవలసిన మా చిరునామా ప్లాట్ నంబర్ 8, 27-64/9, ఆదర్శ్ నగర్, నేరేడ్మెట్, సికింద్రాబాద్ 5,56,000. కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 9885903327, 8686523183. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.